ఇక ప్రధానమంత్రి కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడాడు 12 డిసెంబర్ 2020 అంతే కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు 5th డిసెంబర్ నాడు కౌంటింగ్ రిజల్ట్ 12th నాడు వేయండు ఒంగవాడి చాలేసి మళ్ళా కొన్ని వద్దులకు మళ్ళా వేయండు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి చెప్పాడు. నువ్వేమో నీ అయ్యా ఇండిస్పోజ్ ఉన్నాడు మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి నీకెట్టు తెలిసా వాళ్ళు ఏమేమి మాట్లాడుకో నువ్వెందుకు గుమ్మడికాయ తొంగోరంటే సంకల్పుకుంటున్నావు మాట్లాడిందే నువ్వు గుమ్మడికాయ నువ్వు మాట్లాడిందే నీ గురించి నేను ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అని మీడియాలో ఆయన చేసుకోలేదా ప్యాకేజ్ ఈయన ప్యాకేజ్ చేసుకోగానే మంత్రులందరూ మాట్లాడడం మొదలు పెట్టలేదా నేను ఆ క్లిప్పింగ్స్ కూడా మీ ప్రెస్ మీట్లో చూపించిన ఓ మంత్రులు ఈడే మొనగోడు ఒక్కడే ఉన్నాడు ఈడే మొనగాడు రాజధాని ఏ నెలకొస్తాడు ఒక మంత్రి ఏ తప్పేంది కొడుకైతే ఇంకో మంత్రి ఇంకో 2-3 మంత్రులు ఇంకేమో మాట్లాడితే ముసలివాడు బయటకు వచ్చి ఖాళీలో పోతారు ఇంకోసారి మాట్లాడు అన్నాడు కదా అందుకని వీఆర్ నౌ వీఆర్ worried about the safety of the chief minister. ఆ హరీష్ రావు ఫ్రస్ట్రేషన్ నిన్న రైల్వే ఇనాగరేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ ప్రధానమంత్రి కుల్ల చెప్పాడు ఈయనని కేసీఆర్ కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేద్దామని ప్లాన్ ఉన్నదని బయటపడిపోయాయి. మరి నేనేం కావాలని హరీష్ రావు పంచాయతీ ముందటి నుంచి 2001 నుంచి నేనున్నా పార్టీ పెట్టిన కాడికి నేనున్నా సీనియర్ మోస్ట్ నేను ఈ పోరాటాలు ఎప్పుడు వచ్చారు కొడుకు బిడ్డ తర్వాత వచ్చారు 7-8 ఏళ్ళ తర్వాత వచ్చారు నేను కష్టపడ్డా ఇప్పటిదాకా 9 ఏళ్ళ మొత్తం ఏనంతా మింగి తూగబడేస్తారు నాకు చిల్లర పైసలు బాగా చిల్లర పైసలు తీసుకుంటే వాడున్నా నేను ఇప్పుడు ఈ ముసలి తర్వాత కూడా 15 రోజుల నుంచి ఏమై ఆయన పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నేను పిక్చర్ లెక్క బిహేవ్ చేస్తున్నాను రైల్వే స్టేషన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ గులాబీ జెండాలు పట్టుకోతారండి. అంటే ఇలా గూండాయిజం ఏంది ఇలా చిల్లరదనం ఏంది తెలంగాణ ప్రజలు ఈ చిల్లర పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న చిల్లర పార్టీ పార్టీని రిజెక్ట్ చేయాలి. నిన్న ప్రధానమంత్రి గారు అంత స్పష్టంగా చెప్పేసినాక ముఖం చెల్లక పూలకం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తి బీజేపీ నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు లోపలేస్తలేవే అక్కడ పక్క రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రి అండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆ సిఐడిని పెట్టి ఏదో చేసారు అది కేసు డీటెయిల్స్ తెలియదు ఆయన లోపలేసారు. రేవంత్ రెడ్డి మంత్రి కూడా లేకుండా అడ్డవలో దొరికిపోయాడు కదా నీ సిఐడి పనిచేస్తే పిక్తలేదు ఏం చేస్తున్నా నీ సిఐడి వ్యాకరణ భాషలు ఊతలేదా సిఐడి ఊపతలేదా సిఐడి మీరు దోస్తులు కదా కుల్లా తెలుస్తున్నా దోస్తులని కవితకి 10 నోటీసులు వచ్చినాయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటీసు తెలియదు మళ్ళీ ఎప్పుడు వారంటీ వెళ్తుందో తెలియదు ఎనీ టైం ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. రేవంత్ రెడ్డి మీద ఎందుకు మీకు అంత ప్రేమ ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రి కూడా కాదు రేవంత్ రెడ్డి దీన్ని బట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏంటంటే కేసీఆర్ ఇంట్లో కూర్చొని జనాలను దూరుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీలకి జాయినింగ్ కి జనాలను దూరుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో రేపు అటెండ్ చేపిస్తాడు టికెట్ ఫైనల్ చేస్తాడు ఓడినోడు ఉంటాడు గెలిచినోడు ఫండింగ్ చేస్తాడు కాంగ్రెస్ క్యాండిడేట్లకి కేసీఆర్ ఫండింగ్ చేస్తాడు గెలిచినోడు అంటే ఇదే రావాలి మళ్ళా అప్పుడేమో ఆల బాధలు చేసిండ్రు 50 లక్షల సంచులు కట్టకపోతే
ఫోన్ ట్యాపింగ్లు, చంద్రబాబు నాయుడు వాయిస్ బయట పెట్టి ఉన్నారా చలతే చేసినప్పుడు మరి ఆ కేసు ముందుకు ఎందుకు పోతలేదు, ఎందుకు లోపలేస్తలేదు రేవంత్ రెడ్డి? ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలండి? మీ ఎమ్మెల్యేలు 14లో వేయండ్రు, మీ ఎమ్మెల్యేలు 15లో వేయండ్రు, రేవంత్ రెడ్డి మీరే కాపాడుతున్నారు. రేపు మీరు మళ్ళా ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ ఓటు వేస్తే ఆ బీఆర్ఎస్ కి సీట్ ఇచ్చినట్టు ఫుల్ అర్థమైతేనేమి కదా. ఇవాళ చెప్తా ఉన్నానండి, ఐటీఐఆర్ అంటా ఉన్నాడు. ఐటీఐఆర్ 2016 దాకా వెయిట్ చేసి వీళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా అది ఐటీఐఆర్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇటువంటివి స్మార్ట్ సిటీస్, ఇటువంటి కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ పార్క్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మారిపోయింది. వీళ్ళు టైం గేమ్ చేయక ఈ ఏడాది వరకు 2017-18లో ఒకసారి మీ అందరికీ యాద ఉన్నది, ఎంపీ రాస్తే రిప్లై కూడా వచ్చింది. కాళేశ్వరం ఎందుకు నేషనల్ ప్రాజెక్ట్ లేదు, టీఆర్ఎస్ ఎంపీ రాస్తే డిపిఆర్ ఏలేదని రాసింది. మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయకుండా ఎట్లయితే నేషనలైజ్ ప్రాజెక్ట్ మీకు కావాలని ఇష్టమే లేదు. నేషనలైజ్ ప్రాజెక్టు మీకు అదొక ఏటీఎం. మీకు మీ దోపిడీ తగ్గిపోతుందని మీరు ఇయ్యరు, పేపర్లు ఇయ్యరు. ఏ వల్ల బుడద జల్లుడు. మళ్ళా కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్, ఈజ్ నాట్ ఎ స్పీటర్ అంట. ఈజ్ నీదర్ ఫైటర్ నాట్ స్పీటర్, ఈజ్ ఎ బేవడా. ఇందూరు పార్లమెంట్ లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఈజ్ అ ఫ్రస్ట్రేటెడ్ యూనిట్ టుడే. ట్రైబల్స్ లో వాళ్ళ అందరి కళలు ఎప్పటికీ పనులు కావాలనేది నెరవేరినాయి. టకాటక 2 రోజుల క్యాబినెట్ అప్రూవల్ అయిపోయినాయి, నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోయినాయి. బడ్జెట్ శాంక్షన్ అయితే పనులు పాస్ అయితే మోదీ గారి ప్రభుత్వంలో. దే ఆర్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్ యూనిట్. రోజు 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 మునుగుతా ఉన్నది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అడ్డగోల్లో మాటలు మాట్లాడుకుంటా ఈ కేసీఆర్ కొడుకు ఈజ్ లెటింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్ అవుట్. ఒక ఫస్ట్ టైం ఎంపీగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. దశాబ్దాల కళ నెరవేర్చడం, తప్పుడు సరుకు లేకుండా నెరవేర్చడం. ఒక వేల్పూర్ బిడ్డగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటాడండి? కేటీఆర్ కలిసి దీని దగ్గరికి ఎవరు పోయింది? కేటీఆర్ కలిసిన కుక్క దీని దగ్గరికి ఏమైనా పోయిందా? అది దీన్ని నాకు అర్థం కాలే. ఆయన ఏమన్నాడు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేటీఆర్ సెల్ నిలబడుతుందా, నేను నిలబడుతున్నా? నిజామాబాద్ ఇద్దరు ఇట్లా నిలబడతారు అన్నట్టు ఏమైనా అర్థం ఉందా? ఇద్దరే లాజిక్. అది రేవంత్ రెడ్డి అడుగు. పాదలేకపోతారు ఎందుకంటే ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతాము. పసుపోటు తోటి బీఆర్ఎస్ లో పిచ్చులు అవుతారు అనుకున్నా. మీకెందుగా పిచ్చి? హిందువులో మీరు కాంగ్రెసే లేదు. హిందువులు ఆ ఏరియాలో ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ దిక్కులేదు, మీ క్యాండిడేట్ దిక్కులేదు, మీరే దిక్కులు తెచ్చుకున్నారు. బిజినెస్ పార్ట్ ఇబ్బంది అవుతుందా రేవంత్ రెడ్డి?
కుల్లా ప్రధానమంత్రి గారు ఒక ప్రధానమంత్రి హోదాలా వీళ్ళు బీఆర్ఎస్ తెలంగాణ దోచుకొని కాంగ్రెస్ కర్ణాటకలో పైసలు ఇచ్చారని చెప్పాడు. ఒక ప్రధానమంత్రి హోదాలు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ఏమేమి మాట్లాడిండో ఆ మాట్లాడిన టైంలోనే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవడో మీ ఛానల్ని రన్ చేయలేదా? నిజాలు కావా? కేసీఆర్ ప్రొటెక్షన్ మనీ బీజేపీ నేతలకు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అందుకే మీరు యాక్షన్ తీసుకోలేదు. కేసీఆర్ నరేంద్ర మోడీకి బీజేపీ నేతలకు ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నారని ప్రొటెక్షన్ అంటే సిఆర్పీఎఫ్ అన్నిటి పైసలు మీకు కూడా వాడమంటున్నాడు. అందుకే మీరు యాక్షన్ ఆ ఉత్తమన్న ఒక కోమటి నాయుడు రెడ్డి వెంకన్న మీ ప్రెసిడెంట్ తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ చూపెట్టుకుపోయి మీ పార్టీ మొదలే మునుగుతున్నది, సగం తెలంగాణ వీకింది, మిగిలిన నేలలో కూడా వీకుతుంది. మీ ప్రెసిడెంట్ తీసుకుపోయి ఏడగా సైకాట్రిస్ట్ చూపెట్టు ముఖ్యమంత్రి 22 March 2020 KCR expressed solidarity with the fight against coronavirus in response to the call given by Honorable Prime Minister Pragati Bhavanla. Photo. అంతకుముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినందుకు నరేంద్ర మోడీ గారికి సీఎం శుభాకాంక్షలు 2017. మళ్ళా ప్రధానమంత్రి గారు 5 ఏప్రిల్ నాడు క్యాండిల్ పట్టుకోమన్నారు అందరినీ. ఇగో ముఖ్యమంత్రి క్యాండిల్ పట్టుకున్నాడు. ముఖ్యమంత్రి మళ్ళీ ప్రధానమంత్రి అదే చెప్పిండు. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాగానే కొద్ది రోజులకి నాకు ఇచ్చే మర్యాద బంద్ అయింది. ఇది ఎప్పుడు ఇది నిన్న 1 October సీఎం స్కిప్ ఇట్లా లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఇది స్కిప్పింగ్. ప్రధానమంత్రి గారు వస్తుందంటే పన్ను నొప్పి, ముక్కు నొప్పి, కన్ను నొప్పి, ఇప్పుడైతే 15 రోజులు అడ్డపడు. ఏం తప్పేం కరెక్ట్. ఇందులో వాస్తవ మీడియా కూడా చక్కర్లు అన్నాడు. ఇవి నేను 2-3 ఫోటోలు చూపించిన. తప్పేముందని చెప్పండి. ఆయన చాలా వ్యాలిడ్ గా మాట్లాడిండు, రుజువుతో మాట్లాడిండు. ఆయన మాట్లాడినట్టే చరిత్ర కూడా అట్లేదు. ఇప్పుడు వీళ్ళ బండారం బయటపడ్డదని అటు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్, ఇటు వీళ్ళు ఫ్రస్ట్రేషన్. ఏటీఆర్ అంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి ర్యాంక్ వచ్చింది. చెప్పండి. మళ్ళా నేను ఓపెన్ గా ఒప్పందాలు చూపిస్తుంటే మీరు మళ్ళా రాజకీయ జోకర్లు తక్కువ ఈ ప్రపంచంలో మన రాహుల్ గాంధీ కాబట్టి ఆయనకి ఇంట్రెస్టే లేదు. మన ఆయన లెటర్ రాశాడు సోనియా గాంధీ. నేను కూడా ఒక పట్టాల పడ్డాడు. లెటర్ రాశాడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లెటర్ రాశాడు. మేడం ఇంతోటి కాదు, ఆ ప్రియాంకని తెచ్చుకోలేదు. ఆమె నచ్చలే. మా డాడీ సలహా ఏది 2008 ముచ్చట్ని, 8-9 ముచ్చట్ని ఎలక్షన్ల కంటే ముందు 9 ఎలక్షన్ల కంటే ఆయనకి ఇంట్రెస్టే లేదండి. మీరు ఎంపీ కొంటారా, ఎమ్మెల్యే పోటీ చేస్తారా? కేసీఆర్ కామారెడ్డికి వస్తారు, కిషన్ రెడ్డి గారు వస్తారు రాగానే. కిషన్ రెడ్డి జీ గురించి లాస్ట్ టైం 105 సీట్ల డిపాజిట్ పెట్టి 110 సీట్ల బీజేపీ డిపాజిట్ అంతకుముందు జర డివైడ్ చేస్తే టీఆర్ఎస్ 10 సీట్లు గెలిచింది. ఒకసారి 26 గెలిచి బై ఎలక్షన్ పోతే 16 అయినాయి, 16, 7 అయినాయి. ఇప్పుడు 0 అయినాయి. ఈసారి తరిమి బయటకు వెళ్ళిపోతారు, ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇదే అన్న చెల్లె బావమని పీకులాడుకొని ఒక్కొక్కడు జుట్టు వీక్కొని పిచ్చోళ్ళ లాగా ఎక్కడోళ్ళు అక్కడ వారిపోయి అందరూ
మొత్తం రాజకీయ సన్యాసం తీసుకునేది. ప్రజలు ఇంటికొచ్చి బయటకు వచ్చి తదినా ఆశ్చర్యపోకండి.